finished, you will realize a new thing. Rapture is a trait. Rapture is a Trait. T-R-A-I-T. Trait. I'll explain it. Yeah. మరి ఇప్పుడు ఈ కూటమి అయిపోయే లోపట మీరు ఒకదాన్ని గ్రహించబోతున్నారు. అదేంటిదంటే, Okay, I'll explain it. మరి అది ఒక ట్రేట్ లాగా ఉండబోతున్నది, ఎత్తబడుట అనేది. Let me explain it. ఆ ట్రేట్ అంటే ఏంటిదో నేను మీకు వివరిస్తా, వినండి. Father has curly hairs. ఓకే ఓకే, అదే దాన్ని ఏమంటారండి? ఓకే ఓకే ఓకే. ఇప్పుడు తండ్రికి రింగుల జుట్టు ఉంది అనుకోండి. యా, The son has curly hairs. ఇప్పుడు కుమారుడికి కూడా రింగుల జుట్టు ఉంటుంది. Father has blue eyes. తండ్రికి ఆ బ్లూ రంగులో ఉన్న కళ్ళు ఉన్నాయి. The son has blue eyes. నీలపు రంగు. మరి కుమారుడు కూడా అంతే. These are called traits which are passed on from parents to the children. వంశపారంపరంగా వచ్చే దానిని ట్రేట్స్ అంటారు అనమాట. అదే ఆ గుణ లక్షణాలు, అవి తండ్రి నుండి కుమారునికి వస్తూ ఉంటుంది. అది వంశపారంపరమైన గుణ లక్షణాలు అవి. Father is tall. మరి తండ్రి చాలా పొడుగ్గా ఉన్నాడు. Son is also tall. ఇప్పుడు కుమారుడు కూడా పొడుగ్గా ఉన్నాడు. That's right. You see that? నిజమండి. Yes. I mean, there are many things that goes on from parents to the children. ఎన్నో కార్యాలు ఉంటాయి, అవి తల్లిదండ్రుల దగ్గర నుండి పిల్లలకి వెళ్ళిపోతూ ఉంటాయి. అవి These which are passed on are called traits. అయితే ఇవి ఏవైతే ఆ వంశపారపరంగా అవి వస్తూ ఉంటాయో వాటిని ట్రేట్స్ అంటారు. వంశపరంగా వచ్చే ఒక గుణ లక్షణాలు, వంశపరంగా వచ్చే ఒక స్వభావాలు అవి. Today I'll prove to you. ఈ రోజు నేను మీకు రుజువు చేస్తా. Rapture is a trait. ఎత్తబడుట అనునది కూడా ఒక వంశపారపరంగా వచ్చే ఒక గుణ లక్షణమై ఉన్నది. And to receive rapture, you got to be born in a family. Amen. నువ్వు ఎత్తబడుటను పొందుకోవాలంటే నువ్వు ఒక కుటుంబములో జన్మించవలసి ఉన్నది. Where does the traits go? మరి ఈ వంశపారపరంగా వచ్చేవి ఎక్కడికి వెళ్తాయి? In the DNA. ఆ DNA లో నుండి వెళ్తాయి అవి. In the genes. మన జన్యులో నుండి వెళ్తాయి. Yes. Now you'll understand the statement of the prophet. ఇప్పుడు మీరు ఈ ప్రవక్త చెప్పిన ఈ వ్యాఖ్యానం మీరు అర్థం చేసుకోగలుగుతారు. I'm reading this. నేను దీన్ని చదువుతున్నాను. He says this. అని ఇలా చెప్తున్నాడు. That the bride rather is the one that's going to be in the rapture. మరి వధువే అక్కడ ఎత్తబడుట్లోకి వెళ్ళబోతున్నది. Paragraph 82 from the rapture. మరి ఎత్తబడుట అనే వర్తమానంలో 82వ పారాగ్రాఫ్. That the bride rather is the one that's going to be in the rapture. మరి వధువే ఆ ఎత్తబడుట్లోనికి వెళ్ళబోతున్నది. That alone. ఆమె మాత్రమే. Nothing but the bride. ఇంకా ఏది కాదు, వధువు మాత్రమే. Only bride will be in the rapture. కేవలం వధువు మాత్రమే ఎత్తబడులో ఉండబోతున్నది. Who is she? ఎవరామె? The elected ones. ఏర్పరచబడిన వారు. Foreknown by God from the beginning. ప్రారంభము నుండే, ఆది నుండే దేవుడు వారిని ఎరుగున్నవారు. The father's spiritual genes. అది తండ్రి యొక్క ఆత్మ సంబంధమైన జన్యువులు. Only they will be raptured. వారు మాత్రమే ఎత్తబడతారు. Now do you get it? మరి ఇప్పుడు మీరు పట్టుకున్నారా? Father's genes, not your genes. తండ్రి యొక్క జన్యువులు, మీ జన్యువులు కాదు. When God said, let us make man in our image. మరి దేవుడు ఎప్పుడైతే చెప్పాడో మన స్వరూపములో నరుని సృజించదము అని, God had some genes in him. దేవునిలో కొన్ని జన్యువులు ఉన్నాయండి. One of the genes in God was a rapture gene. మరి ఆ జన్యువులలో ఒక జన్యువు ఏంటిదంటే దేవునిలో ఉన్నది ఎత్తబడే జన్యువు అయి ఉన్నది. అది How do you say it, brother? అది నువ్వు ఎలా చెప్తావు సహోదరుడా? Because when that father manifested in flesh in the son, ఎందుకంటే ఆ తండ్రి ఎప్పుడైతే కుమారుల్లో ప్రత్యక్షపరచబడ్డాడో లేదా శరీరధారయ్యాడో, he was the fullness of God in bodily form. మరి అతను దైవత్వం యొక్క సంపూర్ణత ఉన్నాడు శరీరములో. What did he tell Martha? ఆయన మార్తతో ఏం చెప్పాడు? I am resurrection. నేనే పునరుత్థానము. I am life. నేనే జీవమును. If I should say today, మరి నేను ఇది చెప్పాలంటే I am the rapture. నేనే ఎత్తబడుట. God is the rapture. దేవుడే ఎత్తబడుట. Rapture